ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మానవ సేవే మాధవ సేవ అని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, అన్ని కులాలు మతాల కన్నా మానవత్వం గొప్పదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గం నలుమూలల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ అని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ లోని ఇతర కాంగ్రెస్ నాయకులంతా తమ తమ వార్డుల్లో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండడం సంతోషకరమన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, అందులో భాగంగా 9.4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటికి అదనంగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగులంతా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మ్యాచ్ కార్డు పోదాం. కావాల్సిన వసతులు లేక, కావాల్సిన నిధులు రాక మన కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ ప్రభుత్వంతో మన నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో అవుతుంది. నేను గతంలో కూడా పదే చెప్పేవాడిని, కేవలం ఎమ్మెల్యే ఫండ్స్ వస్తే నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు. రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి బాగా నిధులు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. 5 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేకి వచ్చే ఫండ్లతో డెవలప్మెంట్ కాదు. అదే మాదిరిగా ప్రతి శాఖల నుంచి కూడా నిధులు తీసుకొస్తారని అవన్నీ తీసుకొచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి తీసుకొచ్చి నెరవేర్చి, విద్య నుంచి, వైద్యం నుంచి, ఉద్యోగం వారికి అన్ని ఏర్పాటు చేస్తారని, మరీ ముఖ్యంగా ఈరోజు మన కంటోన్మెంట్లో ఉన్న నిరుద్యోగులకి నా ఒక విజ్ఞప్తి, మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకం అమలు చేస్తుందో రాజీవ్ యువ వికాసం కింద, అది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వ్యాపారం చేసుకొని డెవలప్మెంట్ కావాలని గవర్నమెంట్ ఆ పథకం అమలు చేస్తుంది. కావున మీరందరూ అప్లికేషన్స్ తీసుకొని మీరు కూడా బిజినెస్ మెన్ కండి. మీరు ఒకవేళ ఒక్కరైతే చిన్న అమౌంట్ అయితే మీరు కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక 5-6 ఎట్లయితే ఇప్పుడు మహిళల సమైక్య 5-6 10 మంది కలిసి ఇందిరా మహిళా క్యాంటీన్లు కావచ్చు, సోలార్ ప్లాంట్లు కావచ్చు, పెట్రోల్ పంపులు కావచ్చు, గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, గవర్నమెంట్ నుంచి మొన్న చరిత్ర ఏంది మనందరికీ తెలుసు. ఏనాడు లేని విధంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి నుంచి మహిళలను వ్యాపారవేత్తలు చేయడమే కాకుండా మహిళలకి రుణాలు ఇప్పించి, బస్సులు కొనిపించి, ఆ బస్సులని ఆర్టీసీకి కిరాయికి ఇప్పించి, ఆ కిరాయి ద్వారా వీళ్ళకి లాభం వచ్చే విధంగా వ్యాపారవేత్తలు చేస్తున్నారు. ఏ బస్సులైతే మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారో ఆ బస్సులని ఓనర్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. అలాంటిదే మహిళలకు ఎంత పెద్ద పీఠం వేస్తుందో మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం ఆ నిధులు వస్తట్టు చూస్తానని మహిళలకు తెలుపుతూ, మా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడానికి ముందుకు సాగాలని కోరుతూ, ముఖ్యంగా మీకు ఎవరైనా ఏ బిజినెస్ చేసుకోవాలని అవగాహన లేదు, బిజినెస్ గురించి అవగాహన లేదన్నా కూడా నేను ఒక మోటివేషనల్ ట్రైనర్ని కూడా ఏర్పాటు చేస్తున్న బిజినెస్ మ్యాన్స్. ఎందుకంటే బిజినెస్ చేయాలన్నా కూడా, చేయాలని ఆలోచన ఉన్నా కూడా ఏ బిజినెస్ చేయాలని తెలియకపోవడం, అది ఎలా చేయడం అని తెలియకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి
ఇక్కడ కూడా నేను మోటివేషనల్ క్లాసులు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఇంపీరియల్ గార్డెన్లో తీసుకొని మన స్థానికంగా కంటోన్మెంట్ నియోజకవర్గం ఉన్న నిరుద్యోగులకు అందరికీ బిజినెస్ ట్రైనింగ్లు ఇచ్చి ఒక గ్రూపులుగా కూడా లోన్ తీసుకొని మొన్న కూడా మీరు అందరు చూశారు. నేను పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి మన హైదరాబాద్ కలెక్టర్ గారిని కోరాను. మాకు కూడా మా మహిళల గురించి కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వడానికి కంటోన్మెంట్ వాళ్ళకి ఇప్పించాలని, అదే మాదిరిగా మా దగ్గర యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఇప్పించాలని కోరడం జరిగింది. అన్ని విధంగా ఈ కంటోన్మెంట్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలనేది నా ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎల్లప్పుడూ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఇదే మాదిరిగా మా కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలు ఉండాలని, వాళ్ళకు కూడా అన్ని విధాల మేలు జరగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు? అటే జరుపుతుంటే నువ్వు ఇంకా నిలబెట్టు. అరే మన గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలవాలి, మీరు కూడా మా నియోజకవర్గానికి రావాలి. మా తాడపత్రి ఒకసారి ఎప్పుడు వస్తారు చెప్పండి. మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు ఒకసారి వస్తే మీరు ఆన్ ది స్పాట్లో మీకు పరిష్కారం అవుతుంది. సార్ దే ఆర్ అనేబుల్ టు లివ్ బట్ దే ఆర్ పేయింగ్ మోర్ పెనాల్టీస్. సార్ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలవాలి, మీరు కూడా మా నియోజకవర్గానికి రావాలి. మా తాడపత్రి ఒకసారి ఎప్పుడు వస్తారు చెప్పండి. మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు ఒకసారి వస్తే మీరు ఆన్ ది స్పాట్లో మీకు పరిష్కారం అవుతుంది. సార్ దే ఆర్ అనేబుల్ టు లివ్ బట్ దే ఆర్ పేయింగ్ మోర్ పెనాల్టీస్. రేపు ఎన్ని గంటలకు వస్తారు? నేను కూడా ఉంటాను. మరి మీరు వస్తున్నారండి వస్తారా? నేను అసెంబ్లీలో ఉంటే మరి నేను ఎవరిని అటాచ్ చేస్తాను. अमित भाई सब ठीक है ना? सब शायद चलो हाँ हाँ जल्दी बोल प्लीज बोलो अमित भाई आगा
हमारे गाड़ियों का पहला बोल मेरा नहीं भाई सबका बोलो मेरा क्या बोल रहा है अरे जान दो भाई ना भाई चलिए बात बोलने ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.